రాజ్యంలో వారి అజ్ఞాతవాసాన్ని గడుపుతూ ఉంటారు. భీముడు వంటశాలలో, సహదేవుడు గోశాలలో, నకులుడు అశ్వాల దగ్గర, యుధిష్ఠిరుడు మంత్రిగా, అర్జునుడు అమ్మాయి వేషంలో, ద్రౌపది కూడా మహారాణి దగ్గర చెలకత్తెగా ఉంటుంది. అక్కడ మహారాణి తమ్ముడు కీచకుడు, ఆయన సేనాధిపతి. మహారాణి ద్రౌపదిని ఒక పాత్రను ఆయన మందిరంలో పెట్టమని ద్రౌపదిని పంపిస్తుంది. కీచకుడు ద్రౌపదిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ద్రౌపది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హస్తినాపురంలో శకుని, దుర్యోధనుడు వారిని వెతికే ప్రయత్నంలో పాండవులకు ఉన్న నైపుణ్యాలను గుర్తించి ఏ రాజ్యంలోనైతే అశ్వాలు, గోవులు, ఏ రాజ్యంలో వత్సర కాలంలో ఎక్కువ వృద్ధి చెందాయో, రాజ్యాలు ఎక్కువ రాజ్యాలతో సంధి చేసుకున్నాయో ఆలోచించి విరాట రాజ్యం వీటన్నిటిలో బాగా వృద్ధి చెందిందని తెలిసి విరాట రాజ్యంకి వచ్చి పాండవులను గురించి చెప్తాడు. కీచకుడు పాండవులు ఎలా ఉంటారు అని అడుగుతాడు. పాండవుల పత్ని అత్యంత సౌందర్యవతి అని దుశ్శాసనుడు చెప్తాడు. కీచకునికి ద్రౌపది అని అనుమానం వస్తుంది. కీచకుడు ఇలా అంటాడు: యువరాజా, గడిచిన సంవత్సరంగా ప్రవాసం చేసి ఎంతమంది విరాట నగరానికి వచ్చారో అటువంటి స్త్రీ పురుషులందరినీ ఈ రాజ్య సభకు తెచ్చి మీ సమక్షంలో నిలబెడతాడు అని చెప్తాడు. కీచకుడు ద్రౌపది దగ్గరకు వచ్చి దుర్యోధనుడు వచ్చాడని విషయం మొత్తం చెప్పి ద్రౌపదిని బెదిరిస్తూ తన మందిరానికి రమ్మని, లేకుంటే పాండవులు ఇక్కడే ఉన్నారని దుర్యోధనుడికి ప్రదర్శిస్తా అని బెదిరిస్తాడు.